వీళ్ళు మాట ఇచ్చిన తర్వాత కూడా ఉన్న రాష్ట్రాలలో ఎక్కడో అమలు చేస్తలేరు మేడం. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ప్రతి ఏటా మేము ఇస్తాం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హామీ ఇచ్చి అందుకో దాని గురించి మాట్లాడతలేరు. దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి దాని గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఇవన్నీ వెరసి ఏంటంటే పడిపోవడానికి పాకానికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇట్లాంటి అనావృత్తి ఏంటంటే బాగా పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆరిపోయే దీపానికి వెలుగు అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏది ఆరిపోయే దీపం? బీజేపీ ఆరిపోయే దీపం అని చాలా క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే మాకు అన్ని విజయాలు వస్తున్నాయి అనుకుంటారు. ఓకే, విజయాలు వస్తున్నాయి. మీరు విజయాలను సంబంధించిన ఫలితాలను అందుకుంటున్నారు. అందుకున్న తర్వాత ప్రజలకు ప్రతిఫలంగా ఇవ్వాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో మాత్రం విఫలమవుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అనేది రైప్ అండ్ ఫ్రూట్ ఫాల్ అండ్ డౌన్ అన్నట్టు పరిస్థితి అన్నచందంగా తయారైతుంది. రైట్ అండి. శ్రీనివాస్ గారు, మీ పార్టీలో కీలక నేతలు ఓడిపోయారు. మనీష్ సిసోడియా ఓడిపోయారు, కేజ్రీవాల్ ఓడిపోయారు, ఇప్పుడు సీఎంగా ఉన్న అతిషి. ఓకే, మీరు ఏం చెప్తారు? సత్యేంద్ర జైన్ ఇలాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు మేడం. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయిందంటే ఆడ ఎన్ని ఓట్లు? 660 ఓట్లతో ఓడిపోయింది. 660 కేజ్రీవాల్. రైట్, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఈ మొత్తం అంటే శిలా దీక్షిత్ కొడుకుకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చింది. అంటే ఓడిపోవడానికి మెజారిటీ ఆ ఓట్లు కనుక యాడ్ అయి ఉండింటే కేజ్రీవాల్ గెలిచేవారు. మా మెయిన్ లీడర్లు ఓడిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒకటైంది. ఎట్లా? 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని 3వ జాతీయ పార్టీగా ఎదగనీయకుండా వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. సో ఇండియా కూటమిలో మేము దోస్తాను అయినా కానీ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారు చీకటి ఒప్పందంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఢిల్లీలో ఓడిపోవడానికి కారణమే ఎప్పటికీ జరగని కాంగ్రెస్ అనే జీవితంలో జాతీయ పార్టీగా అది ఎప్పటికీ జరగని లేదా నేను ఒక ఒప్పందంలో భాగంగానే మా మెయిన్ పార్టీ లీడర్లను ఓడించిన తర్వాత శ్రీనివాస్ గారు, మీ పార్టీ ఓడిపోవాలంటే వాళ్ళిద్దరూ కలిసి పని చేయక్కర్లేదు. వాళ్ళిద్దరూ కలవడం అనేది ఏమంటారు సహజ సిద్ధమైన పని కాదు. కాంగ్రెస్ పార్టీ మీ ఓటమికి కృషి చేసిందంటే యాక్సెప్టబుల్. చేసింది, తప్పకుండా చేసింది. అటు వీళ్ళు చేశారు, అటు వాళ్ళు చేశారు. ఒకటే సబ్మిషన్ మేడం. మిత్రులకి ఒక్క చిన్న సలహా. ఎందుకంటే మనము ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినప్పుడు మనం దాని యొక్క మూలాలతో కూడా గ్రాప్ చేసుకొని మాట్లాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దాన్ని ఒకటైనాయి అని చెప్పడం అనేది దిస్ అన్ బిగ్ బ్లాష్ వర్డ్. అసలు ఇట్లాంటిది జరగదు ఏ సందర్భంలో, ఎట్టి సందర్భంలో కూడా. కార్తిక్ గారు, కానీ ఇలాంటి ఆరోపణలు మీరు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటని దీనికి నడుస్తుంది మేడం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒకటని వాదించిన సందర్భాలు ఉన్నాయి కదా. జాతీయ పార్టీలు సార్ మాట్లాడండి మీరు. ఇంకో జాతీయ పార్టీని రానియకుండా చేసే దాంట్లో ఇది ఒక భాగం. నెక్స్ట్ ఢిల్లీలో మెయిన్ లీడర్ శ్రీనివాస్ గారు, అసలు ఆప్కి జాతీయ పార్టీ వెళ్ళాలి లేదంటే అధికార కాంక్ష ఎక్కువైపోయింది అంటే ఏం చెప్తారు? కాంక్ష కాదండి, ఢిల్లీలో అందించినటువంటి సంక్షేమ సిద్ధాంతాలు మారిపోయాయి. కేజ్రీవాల్ విధానం మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది, అహంకారం పెరిగిపోయింది. ఎంతమంది వాదిస్తున్నారు మేడం? ఇది అహంకారం అవన్నీ పక్కన పెడితే ప్రజలకు ఈ దేశంలో నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం అందించినటువంటి ఏకైక రాష్ట్రం ఢిల్లీలో ఉంది. అదే విధంగా దేశమంతటా ఈ భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది గ్రామాలు ఉంటాయి, పేద ప్రజలు ఉన్నారు ఎక్కువ దేశంలో. అందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలనే ఒక లక్ష్యంతో దేశం మొత్తంగా విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ కంకణం కట్టుకున్నాడు. ఈ రోజు ఢిల్లీలో ఓడిపోయినంత మాత్రాన మేమేం బాధపడతలేం. ఢిల్లీలో ఓడిపోయిండు, ఫ్రీగా ఉంటాడు అరవింద్ కేజ్రీవాల్. ఇక దేశమంతటా తిరిగి 2029 నాటికి భారత భావి ప్రధానిగా ముందుకు వస్తాడని దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా వస్తాం మేడం. ఇప్పుడు ఏది ఈ ఇండియా కూటమితోనో లేదంటే ఇంకో కొత్త కూటమి పెడతారా?
అప్పటి రాజకీయ పరిమాణాలు ఏముంటాయో తెలియదు. కాకపోతే భారత ప్రధాని మాత్రం 2029లో అరవింద్ కేజ్రీవాల్ అవడం ఖాయం. మీరు అంటున్నారు రాజకీయ ఆకాంక్ష ఉంది అంటున్నారు కదా, ఖచ్చితంగా ఉంటది. దేశ ప్రజలకు మంచి సేవ అందియాలి, మంచి విద్య అందియాలి, మంచి వైద్యం అందియాలి, సంక్షేమ ఫలాలు అందరికి బాగుండాలి, అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉంది మాకు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవాలి. లిక్కర్ స్కామ్ మేడం, మీరు మళ్ళీ లిక్కర్ స్కామ్ అనకండి, అదొక పాలసీ మాత్రమే. లిక్కర్ స్కామ్ అనేది ఇంకా కోర్టు తీర్పు వెలువడలేదు. అప్పటి వరకు అలాంటి పదాలు ఏ మీడియా ఛానల్, మీరే కాదు ఏ మీడియా ఛానల్ అనకూడదు, ఎవరు అనకూడదు. ఎందుకంటే అది కోర్టులో ఉంది. తీర్పు వచ్చిన తర్వాత మాత్రం అనండి, అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేసినంటే ఆ రోజు అనండి, మేము ఒప్పుకుంటాం. అది కాకముందు ఆరోపణలు ఉన్నంత మాత్రాన పాలసీ అనే కదా ఢిల్లీలో మమ్మల్ని ఇట్లా ఆగం పట్టించారు. కానీ మీరు చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఏమని ఇది మేము అవినీతి చేయలేదని చెప్తూనే ఉన్నాం కదా మేడం. మెజారిటీ మీడియాస్ బాగా కొన్నదే బీజేపీ పార్టీ. వాళ్ళ మీడియా సంస్థలు ఎక్కువ చేతిలో ఉన్నాయి కాబట్టి బాగా స్ప్రెడ్ చేసింది, సోషల్ మీడియా స్ప్రెడ్ చేసింది. దానికి తోడు కేజ్రీవాల్ ని రావద్దని కూడా అందరి మనసులో ఉంది. ఒక జాతీయ నేతగా ఎదగబోతుండు, 2029లో ప్రధానమంత్రి అవుతుందంటే ఎవరు కడుపు మంట ఉంటది. కాబట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇలాగే అన్నారు, జాతీయ స్థాయిలో ఎదుగుతారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదండి. ఆయనదే మాది మాదే. అది వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఒకటి ఏంటంటే కేసీఆర్ ని దేశ నేత అనడంలో అరవింద్ కేజ్రీవాల్ అనడంలో తేడా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలోకి వచ్చింది, హర్యానాలో ప్రభావం చూపెట్టింది, గుజరాత్లో ప్రభావం చూపెట్టింది. అంటే తనున్న రాష్ట్రంలో కాకుండా ఇంకో పక్క రాష్ట్రంలో కూడా కేజ్రీవాల్ గెలిచిండు. ఆయనకు అది కొంచెం వరకు వర్తిస్తుంది. అయితే మేడం ఇప్పుడు అన్నారు మాట్లాడిన ఒక మాటతో ఏకీభవించవచ్చు. ఏంటంటే 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ గారు వస్తారు, హ్యాపీగా బయట తిరుగుతారంటేనే నాకు తెలిసి వారికి పార్టీ ఇంటర్నల్ గా వారికి కొన్ని సూచనలు అందినాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా చర్చ మొదట్లోనే చెప్పిన ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటికి మరుగుబడిన కేసే, దీనిపైన ఏముండదు, కేజ్రీవాల్ గారు ఫ్రీగా ఉంటారని చెప్పిన. కాబట్టి వారు తిరుగుతారేమో 2029 లెఫ్టినెంట్ గవర్నర్ గొడవ ఉండదు, ఏముండదు, ఏ గొడవలు ఉండవు. ఇబ్బందిగా ఉందని చాలా సార్లు అదే అంటారా మేడం, ఏ గొడవలు ఉండవు. కాబట్టి వారు దేశమంతా ప్రయాణించడానికి తిరగడానికి వారికి కొంత సమయం దొరికింది. అట్లాగే 2029లో వాళ్ళు ప్రధానమంత్రిగా వస్తారని అంటున్నారు కదా, ఇందులోనే కుట్రకోణం దాగి ఉంది మేడం. ఎందుకంటే వారొక కూటమిలో ఉన్నప్పుడు, వారొక కూటమిలో భాగస్వామి అయినప్పుడు ఆ కూటమిలోని మిత్రధర్మానికి కూడా కట్టుబడి ఉండాలి. ఆ మిత్రధర్మానికి కట్టుబడి లేరు కాబట్టే ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బాహాబాయిన వచ్చి బహిరంగంగా కొట్లాడింది. ఆ రోజు కనుక వారు మిత్రధర్మానికి కనుక కట్టుబడి ఉంటే హర్యానా రాష్ట్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండేది. వారు కేవలం స్వార్థం, అంటే నేను ఈ దేశానికి ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి నేను ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రిని అయినాను, సరే దేశమంతా నేను ఒక బెస్ట్ సీఎం అనిపించుకున్నాను కాబట్టి ఇంకా నాకు మిగిలింది పిఎం కుర్చీ మాత్రమే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారికి అక్కడ ఉన్నటువంటి పిఎం కుర్చీ మీద పడింది. ఆ కన్ను పడడంతో వారిలో స్వార్థం పెరిగింది, అత్యాశ పెరిగింది. అందుకే మిత్రులతో ఉంటూనే మిత్రద్రోహానికి పాల్పడుతున్నాడు. కాబట్టి ఆ మిత్రద్రోహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో కోల్పోవాల్సి వచ్చింది, పంజాబ్ ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. గుజరాత్ లో బలమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ తన పాత్ర 3వ స్థానానికి వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇండియా కూటమిలో ఇప్పుడు కాంగ్రెస్ ఉండబోతుందా, ఎగ్జిట్ అవుతుందా? ఇండియా కూటమే కాంగ్రెస్ మేడం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళడం ఏంది? కాంగ్రెస్ పార్టీయే తల్లి లాంటి పార్టీ. ఎవరైనా సరే వచ్చి ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలవడం 100% మేమే పెద్దన్న. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వాళ్ళు ఏదో మిత్రపక్షం పాటించలేదు, మరి పెద్దన్నగా మీరే బాధ్యత తీసుకోవాలి. అదే అవును మేడం, అందుకే బాధ్యత తీసుకొని ఎన్నికల్లోకి వచ్చి కొట్లాడినాం. వారు తప్పు చేస్తున్నారు కాబట్టి ఇక మేము సైలెంట్ గా ఉండాలని ఏం లేదు. తప్పును తప్పనే చెప్తుంది, ఒప్పును ఒప్పనే చెప్తుంది. అందుకే చెప్తున్నా, గతంలో దాసర్ నారాయణ అధికారంలోకి రావాలి అనుకుంటే మీరు కేజ్రీవాల్ పైన విమర్శలు చేయడం తగునా? మేడం, మా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం ఒక మాత్రమే పరమావధి కాదు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఒక మాట అన్నారు, అధికారంలోకి వచ్చినా అధికారంలోకి రాకపోయినా ప్రజల పక్షాన నిరంతరం నిటారుగా నిలబడి కొట్లాడడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉండాల్సిన మొదటి లక్ష్యం. అధికారం అనేది ఆప్షన్ మాత్రమే, కానీ ఈ దేశ భవిష్యత్తు కోసం, ప్రజల కోసం అధికారంకి విపక్షానికి సంబంధం లేకుండా
కొట్లాడగలిగే ధైర్యం ఉన్న పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. దానికి ఉదాహరణనే మొన్న మేము పెట్టిన గ్రామ సభలు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా ఇట్లాంటి ఒక సభ పెట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి మీకు ఏం సమస్య ఉందో చెప్పండి అని అడిగిన దాఖలాలు ఎక్కడ లేవు మేడం. ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ ధైర్యం ఉంది. ప్రజలు ఒక సమస్యను చెప్పినప్పుడు వారి దగ్గర నుంచి ఒక వ్యతిరేకమైనటువంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఆ ప్రశ్నను స్వీకరించి ఆ ప్రశ్నకు సమాధానాన్ని క్రియారూపకంగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం అనుభవం ఉన్న పార్టీ ఒకే ఒక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అన్నగారు చెప్పిన మాటతో ఏకీభవిస్తున్నా. 29లో వాళ్ళు ఉండాలనుకున్న మాట వాస్తవమే. అట్లాగే 29 వరకు కూడా వారు ఫ్రీగానే ఉంటారు. వారిపైన ఎట్లాంటి కేసులు ఉండవు. ఆ కేసులు లేకపోవడం కూడా వారికి కొంత శుభసూచకమే. కాబట్టి వారు మంచి నాయకుడికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. కానీ అట్లా మిత్రధర్మంలో ఉన్నాడు, మిత్రధర్మాన్ని కూడా పాటించాలి. అక్కడ హట్ అయింది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు, రైట్. రెహమాన్ గారు, ఇప్పుడు చాలా ప్రాంతీయ పార్టీలు ఓడిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు జాతీయ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో ఓడిపోతున్నాయి. మళ్ళీ రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఇవి ఏర్పడుతూ ఉన్నాయి. ఇది దేశానికి ఓవరాల్ గా ఎలాంటి ముప్పు తెచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మనది యూనిటరీ స్టైల్ కాదు. 1 మినిట్ అండి ప్లీజ్. సరే.